హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ ఛానల్. ఇక్కడ మనకు చిన్న టాపిక్ నేర్చుకుందాం. సో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో మార్కర్ ఉంది, రైట్. గోడ పైన ఫ్యాన్ ఉంది, రైట్. టీవీలో సినిమా ఉంది. సో ఉంది అన్నప్పుడు ఏం వాడాలి? చెట్టు కింద ఒక అమ్మాయి ఉంది, రైట్. రోడ్డు మీద బస్సు ఉంది, రైట్. ఒక అబ్బాయి క్లాస్లో ఉన్నాడు, ఒక అమ్మాయి చెట్టు కింద ఉంది, ఒక అబ్బాయి బస్ స్టాప్లో ఉన్నాడు. ఉంది అంటే ఏంటి? ఎక్కువ మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 కుర్చీలు క్లాస్లో ఉన్నాయి, రైట్. చాలా బస్సులు రోడ్డు పైన ఉన్నాయి, వారానికి 7 రోజులు ఉన్నాయి. సో ఉంది, ఉన్నాడు అంటే ఏం వాడాలి? ఉన్నాయి, ఉన్నారు అంటే ఏం వాడాలి? ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో మార్కర్ ఉంది, అప్పుడు ఏం రాయాలి? ఉంది. దేర్ ఈజ్ అ మార్కర్ ఇన్ మై హ్యాండ్. ఏమనాలి? దేర్ ఇస్ అ మార్కర్ ఇన్ మై హ్యాండ్. ఉంది. ఒక అమ్మాయి చెట్టు కింద ఉంది. దేర్ ఇస్ ఎ గర్ల్ అండర్ ద ట్రీ. ఒక అమ్మాయి చెట్టు కింద ఉంది. దేర్ ఇస్ ఎ గర్ల్ అండర్ ద ట్రీ. హైదరాబాద్లో మీటింగ్ ఉంది. దేర్ ఇస్ ఎ మీటింగ్ ఇన్ హైదరాబాద్, రైట్. ఒక టీచర్ క్లాస్లో ఉన్నాడు. దేర్ ఇస్ ఎ టీచర్ ఇన్ ద క్లాస్. ఉన్నాడు, ఉంది అంటే ఏం వాడాలి? దేర్ ఈజ్ వాడాలి. అదే ఉన్నాయి, ఉన్నారంటే ఏం వాడాలి? దేర్ ఆర్ వాడాలి. ఏం వాడాలి? దేర్ ఆర్. ఉంది అంటే దేర్ ఈజ్. 10 కుర్చీలు క్లాస్లో ఉన్నాయి. దేర్ ఆర్ 10 chairs in the class. చాలామంది జనాలు మీటింగ్లో ఉన్నారు. There are many people in the meeting. ఉంది అంటే ఏంటి? There is. ఒక అబ్బాయి క్లాస్లో ఉన్నాడు. దేర్ ఇస్ అ బాయ్ ఇన్ ద క్లాస్. ఒక కుక్క వీధిలో ఉంది. దేర్ ఇస్ ఎ డాగ్ ఇన్ ద స్ట్రీట్. టీవీలో సీరియల్ ఉంది. దేర్ ఇస్ అ సీరియల్ ఆన్ టీవీ. ఉన్నాయి. దేర్ ఆర్ 10 సీరియల్స్ ఆన్ టీవీ. 10 సీరియల్స్ టీవీలో ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ పీపుల్ అట్ ద బస్ స్టాప్. చాలామంది జనాలు బస్ స్టాప్లో ఉన్నారు. వారానికి 7 రోజులు. దేర్ ఆర్ 7 days ఇన్ ఏ వీక్. సంవత్సరానికి 365 రోజులు. దేర్ ఆర్ 365 days ఇన్ ఏ ఇయర్, రైట్. దేర్ ఆర్ 33 districts ఇన్ తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. దేర్ ఆర్ 26 districts ఇన్ ఆంధ్రప్రదేశ్. 26 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో ఉంది అంటే ఏంటి? ఉంది, ఉన్నాడు అంటే దేర్ ఈజ్ వాడాలి. ఉన్నాయి, ఉన్నారంటే దేర్ ఆర్ వాడాలి. ఇప్పుడు లేదు అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో మార్కర్ లేదు అంటే ఏంటి? దేర్ ఇస్ నో మార్కర్ ఇన్ మై హ్యాండ్, రైట్. చెట్టు కింద అమ్మాయి లేదు. దేర్ ఇస్ నో గర్ల్ అట్ ద బస్ స్టాప్. సో దేర్ ఇస్ నో గర్ల్ అండర్ ద ట్రీ. బస్ స్టాప్లో బాయ్ లేడు. దేర్ ఇస్ నో బాయ్ అట్ ద బస్ స్టాప్. అదే 10 కుర్చీలు లేవన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ నాట్ 10 chairs ఇన్ ద క్లాస్. 10 కుర్చీలు క్లాస్లో లేవు. దేర్ ఆర్ నాట్ మెనీ గర్ల్స్ అట్ ద బస్ స్టాప్. చాలామంది అమ్మాయిలు బస్ స్టాప్లో లేరు. సో లేరు అన్నప్పుడు ఏం చేయాలి? నాట్గానే యాడ్ చేయాలి, నోగానే యాడ్ చేయాలి. ఎలా చూడండి. దేర్ ఇస్ అ మార్కర్ ఇన్ మై హ్యాండ్. అదే లేదని చెప్పాలంటే ఏం చేయాలి? దేర్ ఇస్ నో మార్కర్ ఇన్ మై హ్యాండ్. అదే నాట్ పెడితే ఏ వస్తుంది అప్పుడు? దేర్ ఇస్ నో గర్ల్ అట్ ద బస్ స్టాప్, రైట్. దేర్ ఇస్ నో గర్ల్ అండర్ ద ట్రీ. చెట్టు కింద అమ్మాయి లేదు. 10 కుర్చీలు క్లాస్లో లేవు. దేర్ ఆర్ నాట్ 10 chairs ఇన్ ద క్లాస్. 10 కుర్చీలు క్లాస్లో లేవు. అలాగే చాలామంది జనాలు మీటింగ్లో లేరు. దేర్ ఆర్ నాట్ మెనీ పీపుల్ ఇన్ ద మీటింగ్. చాలామంది జనాలు మీటింగ్లో లేరు. సో ఉంది అంటే ఏంటి? దేర్ ఇస్ అ మార్కర్ ఇన్ మై హ్యాండ్. మార్కర్ నా చేతిలో ఉంది. దేర్ ఇస్ నో మార్కర్ ఇన్ మై హ్యాండ్. నా చేతిలో మార్కర్ లేదు, రైట్. అలాగే దేర్ ఆర్ 2 markers ఇన్ మై హ్యాండ్. 2 మార్కర్లు నా చేతిలో ఉన్నాయి. దేర్ ఆర్ నాట్ 2 markers ఇన్ మై హ్యాండ్ అంటే 2 మార్కర్లు నా చేతిలో లేవు, రైట్. ఉందని అడగాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే క్వశ్చన్ చేయాలి. ఎలా క్వశ్చన్ చేస్తారు మీరు? క్వశ్చన్ చేయడం చాలా సింపుల్. ఆ ఈజ్ ముందుకు వస్తే క్వశ్చన్, ఆర్ ముందుకు వస్తే క్వశ్చన్. చూడండి. Is there a marker
ఇన్ మై హ్యాండ్. నా చేతిలో మార్కర్ ఉందా? రైట్. 10 కుర్చీలు క్లాస్లో ఉన్నాయా? ఆర్ దేర్ 10 chairs in the class? Right? Are there many people in the meeting? So, is there a marker in my hand? నా చేతిలో మార్కర్ ఉందా? Is there a boy in the class? క్లాస్లో అబ్బాయి ఉన్నాడా? రైట్. ఆర్ దేర్ మెనీ చిల్డ్రన్ ఇన్ ద స్కూల్? చాలామంది పిల్లలు స్కూల్లో ఉన్నారా? ఆర్ దేర్ మెనీ బస్సెస్ ఆన్ ద రోడ్? చాలా బస్సులు రోడ్డుపై ఉన్నాయా? రైట్. ఆర్ దేర్ 10 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్? 10 విద్యార్థులు క్లాస్లో ఉన్నారా? సో ఉందా అన్నప్పుడు ఈజ్ ముందు తెచ్చుకోవాలి, ఉన్నాయా అన్నప్పుడు ఆర్ ముందు తెచ్చుకోవాలి. ఎన్ని అన్నప్పుడు ఏం చేయాలి? హౌ మెనీ. ఎన్ని? హౌ మెనీ. ఎన్ని అంటే హౌ మెనీ. హౌ మెనీ డాగ్స్ ఆర్ దేర్ ఇన్ ద స్ట్రీట్? ఎన్ని కుక్కలు వీధిలో ఉన్నాయి? How many people are there? సో క్వశ్చన్ మనం ఉందా అని అడగవచ్చు, ఉన్నాయని అడగవచ్చు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఉన్నాయని కూడా అడగవచ్చు. ఎంతమంది అన్నప్పుడు ఏం చేయాలి? హౌ మెనీ. చూడండి, హౌ మెనీ డాగ్స్ ఆర్ దేర్ ఇన్ ద స్ట్రీట్? రైట్. ఎన్ని కుక్కలు వీధిలో ఉన్నాయి? హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద మీటింగ్? ఎంతమంది జనాలు మీటింగ్లో ఉన్నారు? హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఎ వీక్? వారానికి ఎన్ని రోజులు? హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఎ మంత్? నెలకి ఎన్ని రోజులు? హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఎ ఇయర్? సంవత్సరానికి ఎన్ని రోజులు? రైట్. హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ? తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? సో ఎన్ని స్టేట్స్ మన ఇండియాలో ఉన్నాయి? సో ఉంది అంటే ఏంటి? దేర్ ఈస్. ఉన్నాయంటే ఏంటి? దేర్ ఆర్. నా చేతిలో మార్కర్ ఉంది. దేర్ ఇస్ అ మార్కర్ ఇన్ మై హ్యాండ్. 2 మార్కర్లు నా చేతిలో ఉన్నాయి. దేర్ ఆర్ 2 మార్కర్స్ ఇన్ మై హ్యాండ్. దేర్ ఇస్ అ బాయ్ అట్ ద బస్ స్టాప్. ఒక అబ్బాయి బస్ స్టాప్లో ఉన్నాడు. ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, దేర్ ఆర్ పెట్టాలి. 10 కుర్చీలు క్లాస్లో ఉన్నాయి. దేర్ ఆర్ 10 chairs ఇన్ ద క్లాస్. There are 4 members in my family. There are 10 members in my family. There are 28 districts in Andhra Pradesh. 28 ఉన్నాయి. సో ఉన్నారన్నప్పుడు ఏంటి? దేర్ ఆర్. ఉన్నాడు అన్నప్పుడు ఏంటి? దేర్ ఈస్. అలాగే క్వశ్చన్ చేస్తే ఏం చేయాలి? ఈజ్ ముందు తెచ్చుకోవాలి. ఈజ్ దేర్ అ మార్కర్ ఇన్ మై హ్యాండ్? సో 1. 2 ఉన్నాయంటే ఆర్ దేర్ 2 మార్కర్స్ ఇన్ మై హ్యాండ్? ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ మార్కర్స్ ఆర్ దేర్ ఇన్ యర్ హ్యాండ్? హౌ మెనీ చైర్స్ ఆర్ దేర్ ఇన్ యర్ హౌస్? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? సో ఉంది అంటే ఏంటి? దేర్ ఈస్. ఉన్నాయంటే ఏంటి? దేర్ ఆర్. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.